తాజాగా ప్రకటించిన ఆసియా కప్ స్క్వాడ్ లో శ్రేయస్ అయ్యర్ లేకపోవడంతో బీసీసీఐ సెలెక్టర్స్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా గత ఏడాది కాలంగా డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుతంగా రాణించిన అయ్యర్ ను ఎలా తప్పించారని సోషల్ మీడియాలో బీసీసీఐ పై మండిపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే గిల్ ను తిరిగి జట్టులోకి తీసుకురావడంపై కూడా ఫ్యాన్స్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓపెనర్స్ గా ఇప్పటికీ ఎదురుండగా మరొక ప్లేయర్ అవసరమా అని పోస్టులు పెడుతున్నారు. అయితే ఫ్యాన్స్ ఆగ్రహానికి అసలు కారణం గిల్ ని వైస్ కెప్టెన్ గా నియమించడమేట. ఎందుకంటే ఈ పదవితో అతను ఆసియా కప్ లో అన్ని మ్యాచ్లు ఆడతాడు. ఈ క్రమంలో సంజు శాంసన్ లేదా అభిషేక్ లలో ఒక్కరే ఆడే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఈ టీం ను సెలెక్ట్ చేయడంపై ఇప్పటికే విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం అయ్యర్ కి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అవును, ప్రస్తుతం ఇదే అంశాన్ని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీని గిల్ కు అప్పగిస్తారని సమాచారం. అదే క్రమంలో రోహిత్ తర్వాత వన్డే కెప్టెన్సీని అయ్యర్ కి ఇవ్వబోతున్నారట. అంతేకాదు 3 ఫార్మాట్స్ కు 2 కెప్టెన్లను నియమించేలా బీసీసీఐ చర్యలను తీసుకోబోతోందని సమాచారం. ఇదే జరిగితే ఫ్యూచర్ కెప్టెన్లుగా గిల్ టెస్ట్లు టీ20లకి నాయకత్వం వహించగా శ్రేయస్ వన్డే పగ్గాలు అందుకున్నాడు. మరి బీసీసీఐ ఆలోచిస్తున్న ఈ అంశంపై అయ్యర్ ఫ్యాన్స్ విమర్శలు ఆపుతారా లేదా అనేది చూడాలి. కాగా ఇప్పటికే శ్రేయస్ కెప్టెన్ గా ఐపీఎల్ లో తన జట్లను 3 సార్లు ఫైనల్స్ కి తీసుకెళ్లాడు.